గాయస్ మీకు కూడా ఎగ్జామ్ కి వెళ్ళేలోపు ఏం గుర్తుకుంటలేదు. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే 3 స్మార్ట్ వర్క్ టిప్స్ వచ్చేసి మీరు తెలుసుకుంటే మీరు చదివిన ప్రతి ఒక్కటైతే మీకు గుర్తుకుంటారు ఎగ్జామ్ కి వెళ్ళినాక. గాయస్ ఫస్ట్ టిప్ వచ్చేసి అంటే పొమోడోరో టెక్నిక్. 25 minutes వచ్చేసి మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చదవండి అండ్ దాని తర్వాత 5 minutes వచ్చేసి బ్రేక్ తీసుకోండి. ఇలా వచ్చేసి మీరు 4 times రిపీట్ చేస్తే మీరు ఒక చదివిన ప్రతి ఒక్కటి మీకు గుర్తుకుంటుంది. సో సెకండ్ వన్ వచ్చేసి యాక్టివ్ రికాల్. సో చాలా మంది వచ్చేసి నోట్ బుక్ లో రాసుకుని చదువుతారు. ఇది వచ్చేసి వదిలేసి మీరే క్వశ్చన్ లైక్ చెప్పుకొని ఆ ఒక క్వశ్చన్ తగ్గట్టు మీరు ఆన్సర్స్ నేర్చుకోండి. ఇలా చేశారనుక మీ యొక్క మైండ్ వచ్చేసి 2x ఫాస్ట్ అయిపోతుంది. 30% అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చదవండి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వాళ్ళు వచ్చేసి నోట్ బుక్స్ లేదా వాళ్ళ సార్ వాళ్ళు చెప్పిన టెక్స్ట్ బుక్స్ నుంచి అయితే లైక్ చదువుకుంటారు. ఇలా వచ్చేసి ఏంటంటే మన టైం టోటల్లీ వేస్ట్ అయిపోతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి ప్రీవియస్ డౌన్లోడ్ చేసుకొని అవి వచ్చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. అలా అయితే మీ యొక్క ఎగ్జామ్ ఒక టైం కూడా చాలా వరకు వర్త్ ఇట్ ఉంటుంది అండ్ ప్రిపరేషన్ కూడా చాలా వరకు ఫుల్ స్ట్రాంగ్ ఉంటుంది. మీరు బీటెక్ స్టూడెంట్ అయితే ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం నా ఒక ఛానల్ ని ఫాలో చేయండి.